సార్ రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సో రవీంద్ర గారు, ఐటీఆర్ ఫైల్ చేసే గడువు దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహాలు ఏంటంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేవి ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఫైల్ చేయాల్సి వస్తే ఎంత ఫైల్ చేయాలి, ఎప్పటి లోపల ఫైల్ చేయాలి, ఈ ఫైల్ చేయాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ ఫామ్స్ అవసరం అవుతాయంటే కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి అన్వేషిస్తున్నారు. కాబట్టి అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఫైల్ చేయాల్సిన వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఏంటి అనేది ఒక్కసారి డీటెయిల్గా చెప్పండి. సో విష్ణు గారు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ స్టార్ట్ అయింది. మీరు అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ ఎలా ఉండిద్ది అంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చ్ 2025 అనేది మనకి రన్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ కరస్పాండింగ్ ఇన్కమ్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి. సో లాస్ట్ ఇయర్ నేను ఇంత ఇన్కమ్ ఎర్న్ చేశాను, దాని మీద ఆల్రెడీ నాకు శాలరీ ఇచ్చేటప్పుడు కొంత టీడీఎస్ కట్ అయింది, సో ఎక్స్ట్రా నేను ఎంత పే చేయాలి లేదా ఇంత అమౌంట్ రిఫండ్ చేయాలని చెప్పేసి 31 జూలై లోపు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారు. బట్ డ్యూ టు కొన్ని ఫామ్స్ లేట్ అవడం వల్ల ఈ ఇయర్ ఆ డేట్ని సెప్టెంబర్ 15కి ఎక్స్టెండ్ చేశారు. సో సెప్టెంబర్ 15 లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎవరెవరు మ్యాండేటరీగా ఫైల్ చేయాలి అంటే కంపల్సరీగా వాళ్ళ యొక్క నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ 3 లక్షల కన్నా ఎక్కువ ఉంటే. సో కొంతమంది అంటారు సార్ 7 lakhs దాకా ట్యాక్స్ లేదు కదా లాస్ట్ ఇయర్, సో కరెంట్ ఇయర్ 12 lakhs దాకా ట్యాక్స్ లేదు కదా, సో నేను ఫైల్ చేయాలా అంటారు. కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఫైల్ చేయాలి. ఎందుకంటే మీ ఇన్కమ్ 3 lakhs ఉంది కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. బట్ ఫైల్ చేసి మీరు రిబేట్ తెచ్చుకోవచ్చు. ఏదైతే 12,60,000 రిబేట్ ఉందో ఆ రిబేట్ మీరు తీసుకోవచ్చు. బట్ అప్పుడు మీరేంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే కంపల్సరీగా ఫైల్ చేయాలి. సో లాస్ట్ ఇయర్కి నెట్ ట్యాక్స్బుల్ ఇన్కమ్ 3 lakhs దాటితే మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ అదేవిధంగా మీ ఫారెన్ ట్రావెల్ లాస్ట్ ఇయర్లో 2 lakhs దాటిందంటే మీరు అబ్రాడ్ వెళ్ళారు లేదా వేరే కంట్రీకి వెళ్ళారు అంటే ఆబ్వియస్గా మీకు ఎంతో కొంత ఇన్కమ్ ఉందని డిపార్ట్మెంట్ అనుకోని మీ ఫారెన్ ట్రావెల్ 2 lakhs దాటిందంటే మీరు కన్ఫామ్గా ఫైల్ చేసి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు సబ్స్టాన్షియేట్ చేయాలి. అది ఎగ్జాంప్టెడ్ అని అవ్వచ్చు, ట్యాక్సిబుల్ అని అవ్వచ్చు. బట్ 2 lakhs మీ ఫారెన్ ట్రావెల్ దాటితే మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా మీ ఎలక్ట్రిసిటీ బిల్లు 1 lakh దాటితే ఒక ఇయర్లో ఎలక్ట్రిసిటీ సంవత్సర కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ 1 lakh దాటిందంటే మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అంటే నెలకు ఒక 8,000 కట్టే వాళ్ళకి ₹1,00,000 అయిపోతుంది కదా. 8,300 దాటిందంటే మీకు ₹1,00,000. 8,300 నువ్వు కరెంట్ బిల్ కడుతున్నావు అంటే మీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ అన్ని ఉన్నాయి, హోమ్ అప్లయన్సెస్ ఎలక్ట్రానిక్ అన్ని ఉన్నట్టే. అన్ని ఉన్నాయంటే మీకు ఎంతో కొంత ఇన్కమ్ ఉందని ఉద్దేశం. అంటే ఫైనాన్షియల్ గా బాగా సౌండ్, ఫైనాన్షియల్ గా మీరు సెటిల్డ్. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి అని. సో ఫారెన్ ట్రావెల్ దాటినా ఎలక్ట్రిసిటీ బిల్ 1 lakh దాటినా మీరు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. అదేవిధంగా మీకు ఫారెన్లో ఏమన్నా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఫారెన్లో ఏమన్నా షేర్స్ ఉన్నా కానీ ఇన్కమ్ రానివ్వండి దాని నుంచి, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఫైల్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అదేవిధంగా మీకు తెలుసు ఏమన్నా మనకి పేమెంట్ వచ్చేటప్పుడు టీడీఎస్ కట్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మీరు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఆ టీడీఎస్ అనేది మీకు రిఫండ్గా వచ్చింది. సో అప్పుడు కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏమైనా లోన్స్కి వెళ్తున్నారు, వీసా అప్లికేషన్స్కి వెళ్తున్నారు, వీసా అప్లై చేయడానికి ఏమైనా వెళ్తున్నారు, వాళ్ళు కంపల్సరీ డాక్యుమెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. లోన్ వెళ్తున్నారంటే మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి కాబట్టి మీ ఇన్కమ్ ప్రూఫ్ సబ్స్టాన్ చేయడం కోసం లోన్స్ కోసం మీరు కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. వీసా కోసం కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో ఇవన్నీ మ్యాండేటరీగా ఉన్నవి. అదేవిధంగా మీకు ఏమైనా క్యాపిటల్ గెయిన్స్ ఉన్నా, ఏమనుకుంటారు చాలామంది క్యాపిటల్ గెయిన్స్ ఉంటే ఓన్లీ ప్రాఫిట్స్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, ఎందుకంటే ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కట్టాలనుకుంటారు. బట్ మీరు లాసెస్ ఉన్న ఫైల్ చేస్తే ఆ లాసెస్ని మీరు నెక్స్ట్ ఇయర్స్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో ఈ ఇయర్లో మీరు మార్కెట్లో పెట్టారు, మీరు చూస్తున్నారు మార్కెట్ కొంచెం డౌన్ అయింది, డౌన్ అవడం వల్ల మీరు ఏదో అవసరంగా అమ్మేశారు షేర్స్, వాటి మీద నష్టం వచ్చింది. సో ఆ నష్టాన్ని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో పొందుపరిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీకు లాభం వచ్చినప్పుడు ఆ లాభం మీద ట్యాక్స్ కట్టకుండా ఉండాలంటే దీంతో అన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆ సెట్ ఆఫ్ ఎప్పుడు చేసుకుంటావు, నువ్వు ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిటర్న్ ఫైల్ చేసి నాకు ఇంత షేర్స్ అమ్మాను, ఇంత కొన్నాను, నాకు లాస్ వస్తుందని మీరు రిపోర్ట్ చేసినప్పుడే మీరు అది సెట్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా కానీ కంపల్సరీగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. సో ఈ సందర్భాలు ఎలక్ట్రిసిటీ బిల్ 1 lakh దాటినా, ఫారెన్ ట్రావెల్ దాటినా, హోమ్ లోన్ కావాలన్నా, హోమ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ ఎనీ లోన్ కావాలన్నా, వీసా కావాలన్నా, టీడీఎస్ రిఫండ్ చేసుకోవాలన్నా, ఫారెన్ అసెట్స్ ఉన్నా, ఈ అన్ని సందర్భాల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కంపల్సరీగా ఫైల్ చేయాలి. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఎవరెవరికి రిలాక్సేషన్ ఉంది, ఎవరెవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదంటే ఫస్ట్ చెప్పినట్టు అక్కడ 3 lakhs దాటితే ఫైల్ చేయాలన్నాం. సో ఆబ్వియస్గా మీ యొక్క ఇన్కమ్ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువే ఉంది,
మీ శాలరీ మంత్లీ 20,000 లేదా 22,000 లేదా 25,000 అంటే మీ డెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 3 లక్షల కన్నా తక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎవ్రీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళ స్పౌస్కి టువర్డ్ కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ డబ్బులు వస్తున్నంత మాత్రాన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పార్టీ ట్యాక్స్ కట్టేస్తున్నారు కాబట్టి ఆ ట్యాక్సిబుల్ ఇన్కమ్ లోంచి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ కానీ ఇంట్లో ఉండే గృహిణులు కానీ అలాంటి వాళ్ళకి డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్ 3 lakhs కన్నా తక్కువ ఉంటాం. సెకండ్ ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్, సీనియర్ సిటిజన్స్కి మన గవర్నమెంట్ రిలాక్సేషన్ ఇచ్చింది. మనకి సీనియర్ సిటిజన్స్ అంటే ఎలా ఉండేది అంటే 60 years దాటితే సీనియర్ సిటిజన్స్ అంటాము, 80 years దాటితే సూపర్ సీనియర్ సిటిజన్ అంటాము. ఇంట్రెస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే 75 yearsకి ఇచ్చింది. సో ఏదైనా పర్సన్ 75 years దాటితే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ వాళ్ళు రెసిడెంట్ అయి ఉండాలి. వాళ్ళకి ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, పెన్షన్, శాలరీ రిటైర్ అయి ఉంటారు కాబట్టి శాలరీ ఉండదు. వాళ్ళకి ఓన్లీ పెన్షన్ ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమే ఉండాలి. వాళ్ళకి ఏ ఇన్కమ్ ఉండకూడదు. ఏ బిజినెస్ ఇన్కమ్ కానీ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కానీ అలాంటి ఏమి ఉండకూడదు. ఓన్లీ ఇంట్రెస్ట్ ఇన్కము పెన్షన్ ఇన్కమే ఉండాలి. ఆ రెండు కూడా ఒకే బ్యాంకులో ఉండాలి. నెక్స్ట్, ఆ బ్యాంక్ వీళ్ళు డిక్లేర్ చేయాలి, ఇలాగా నాకు పెన్షన్ ఇన్కమ్ ఉంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది, దాని మీద నాకు ఏమైనా ట్యాక్స్ వస్తే మీరు ట్యాక్స్ TDS కట్ చేయండి అని చెప్పాలి. ఆ బ్యాంక్ వాళ్ళు కూడా కరెస్పాండింగ్గా TDS కట్ చేసి ఉండాలి. సో ఇలాగ పైన కండిషన్స్ అన్ని ఫాలో అవుతే ఆ సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో 75 years దాటిన వాళ్ళు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. సో 3 కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఒకటేమో లెస్ దెన్ ఇన్కమ్ 3 lakhs ఉన్న వాళ్ళు, లేదా హౌస్ వైఫ్స్ ఆర్ చిల్డ్రన్ ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి స్పౌస్ నుంచి మనీ తీసుకుంటారో వాళ్ళు కట్టాల్సిన ఫైల్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్, వీళ్ళు సీనియర్ సిటిజన్స్ 75 years దాటిన వాళ్ళు, ఈ 3 కేటగిరీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అనే అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.